హాయ్ ఫ్రెండ్స్, అనగనగా ఒక చక్రవర్తి ఒక సామంతరాజును సభకు చాలాసార్లు ఆహ్వానించాడు. కానీ ఆ సామంతరాజు చక్రవర్తి సభకు రాలేదు. ఒకరోజు ఆ చక్రవర్తి మారువేషం వేసుకుని తన మంత్రితో పర్యటనకు బయలుదేరాడు. బజారును తనిఖీ చేస్తున్నప్పుడు ఒక కసాయివాడి కొట్టును దాటారు. కొట్టు దాటుతున్నప్పుడు చక్రవర్తి ఆ సామంతరాజు గుర్తుకొచ్చాడు. ఆ సామంతరాజు ఊళ్ళోకి రాగానే సభకు రప్పించమని ఆదేశించాడు. పర్యటన ముగించుకొని రాజగృహానికి తిరిగి వెళ్ళారు. చక్రవర్తి రప్పించిన సామంతరాజు ఆ మంత్రి కళ్ళబడ్డాడు. విచారిస్తే చక్రవర్తిని కలవడానికి తాము వచ్చాడని సామంతరాజు ఆ మంత్రితో అన్నాడు. అది విన్న మంత్రి ఆ సామంతరాజును వెంటనే వెళ్ళమని, తను పిలిచేదాకా రావద్దని ఆదేశించాడు. ఈ విషయం చక్రవర్తికి తెలిసింది. మంత్రిని పిలిచి ఎందుకలా చేశాడని కనుక్కున్నాడు. దానికి మంత్రి, మీరు కసాయివాడి కొట్టును చూసి ఆ సామంతరాజును రమ్మన్నారు. మీ కళ్ళల్లోని క్రోధం చూస్తే అతన్ని గొర్రెను పోసినట్టు సంహరిస్తారేమోనని భయపడ్డాను. మీకు కోపం చల్లారి మీ మనస్థితి మారేక రమ్మనదామనుకున్నాను. తప్పైతే క్షమించండి అని జవాబు చెప్పాడు. చక్రవర్తి ఆ వివేకం గల మంత్రిని దూరదృష్టిని అభినందించాడు. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుంటాను. మీరు